Namaste, welcome to NMM's classes conducted by TSAT. So, TSAT is conducting the math classes and also SAT classes for the aspirants or students who are preparing for the NMM's examination. So, మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మ్యాట్లో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అనే ప్రశ్నలు ఉంటాయనేది మీకు తెలుసు. ఇందులో ఈ నాన్ వెర్బల్లో ముఖ్యంగా మనకు ఈ పిక్టోరియల్ డయాగ్రామ్స్ అనేటువంటి ఉంటాయి. అందులో మనం చాలా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటిది, ఎందుకంటే కీన్ అబ్జర్వేషన్ మనకు కావాల్సినటువంటిది. అంటే క్లాసిఫికేషన్ ఉన్నాయి, అలాగే కంప్లీటింగ్ ద ఫిగర్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ చూసుకోవాలి. అందులో ప్రాబ్లం ఫిగర్స్ ఉంటాయి, అలాగే ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి. ప్రాబ్లం ఫిగర్స్లో ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని ఆధారంగా చూసుకుని ఆన్సర్ ఫిగర్స్లో ఉండి కరెక్ట్ ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది మనం జనరల్గా ఈ నాన్ వెర్బల్ క్వశ్చన్స్లో మనం సాల్వ్ చేసేటువంటిది. ఇందులో ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగినటువంటిది ద వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్. ఇక్కడ మనం వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. అది మనం గీయడానికి కూడా సాధ్యం కాదు కొన్ని సందర్భాల్లో. ఆల్ఫాబెట్స్ అంటే గీస్తాం, కానీ ఇచ్చినటువంటి ఇమేజ్ని మిర్రర్ ఇమేజ్గా ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఇన్వర్టెడ్ ఇమేజ్కి మిర్రర్ ఇమేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మీరు జాగ్రత్తగా పరిగణన తీసుకొని చేయాలి. సో ఇప్పుడు నేను లెటర్, నెంబర్స్, ఒక మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని పరిచయం చేస్తా. తర్వాత ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, మరికొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ పైన ఇచ్చే ఎలా ఉంటాయి అనేటువంటి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం ఎలా ఉంటుంది, మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ముందు మిర్రర్ ఇమేజ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేట్టు ఓ ఉంది అనుకోండి, ఓ ఉంటే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఓనే ఉంటుంది, సర్కిల్లానే ఉంటుంది. ఏ చూస్తే ఈ రకంగా ఉంటుంది. అంటే ఓ యొక్క మిర్రర్ ఇమేజు, ఏ యొక్క మిర్రర్ ఇమేజ్ బోత్ సేమే ఉంటాయి. బి మిర్రర్ ఇమేజ్ ఇలా ఉంటుంది, సి ఇలా ఉంటుంది, 7 ద నెంబర్ 7 ఈ రకంగా ఉంటుంది. జి యొక్క మిర్రర్ ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్, యారో డైరెక్షన్ ఈ రకంగా మిర్రర్ ఇమేజ్ ఉంటుంది. ఇది మనం యారో ఈ ఇమేజ్ తీసుకు ఇక్కడ యారో ఎలా కనబడుతుంది చూడండి, అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ యారో అనేటువంటి టువర్డ్స్ రైట్ ఉంటే ఇది టువర్డ్స్ లెఫ్ట్ కనబడుతుంది, అంతేనా? అలాగే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇక్కడ డౌన్ అప్లా కనబడుతుంది, అప్ డౌన్లా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది అప్ అండ్ డౌన్లా కనబడుతుంది, డౌన్ అప్లా కనబడుతుంది. అలాగే రైట్ వైపు టువర్డ్స్ రైట్ ఉంటే టువర్డ్స్ లెఫ్ట్గా కనబడుతుంది, టువర్డ్స్ లెఫ్ట్ ఉంటే టువర్డ్స్ రైట్గా కనబడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాను. ఆల్రెడీ ఇప్పుడు ఏబి చెప్పాం, బిఏ అంటే బి అనేటి నేను చేయడం చేయండి. 08 అనేటువంటిది 8 వస్తుంది. 8 అనేటువంటిది 8 యొక్క ఇమేజ్ 8లో వస్తుంది. అయితే 08 అనేటువంటిది 80గా కనబడుతుంది మిర్రర్ ఇమేజ్, 08. సో ఈ కాన్సెప్ట్స్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. క్లియర్? ఓకే. సో మీరు ఈ సెషన్, ఎస్పెషల్లీ ఈ సెషన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్నాప్షాట్స్ తీసుకొని వాటిని చాలాసార్లు ప్రాక్టీస్ చేయాలి, లేదా సెల్ఫ్గా నోట్స్ అయినా తయారు చేసుకుని ఆ మిర్రర్ ఇమేజెస్ని ఒకసారి డ్రా చేసుకుని మీ దగ్గర పెట్టుకుంటే క్వశ్చన్స్ మీరు చేసేటప్పుడు ఆ మిర్రర్ ఇమేజ్ అనేది ఈజీగా చేస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్లో దీస్ ఆర్ ద మిర్రర్ ఇమేజెస్ అని ఇవ్వరు, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకే, మరికొన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మిర్రర్ ఇమేజెస్ కొంత చూశారు కదా, ఇప్పుడు వాటర్ ఇమేజెస్ చూద్దాం. వాటర్ ఇమేజెస్ ఎలా ఉంటాయి అంటే వాటర్ ఇమేజ్కి మిర్రర్ ఇమేజ్కి ఉన్న డిఫరెన్స్ కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ యొక్క మిర్రర్ ఇమేజ్ సేమ్ ఉంటుంది, కానీ ఏ యొక్క వాటర్ ఇమేజ్ డిఫరెంట్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇన్వర్టెడ్లా ఉంటుంది. 0 ఉంటుంది, 1 ఈ రకంగా వస్తుంది, 2 ఈ రకంగా, 3 మోస్ట్లీ 3లా ఉంటుంది కానీ ఇన్వర్టెడ్గా ఉంటుంది. దిస్ ఇస్ 4 అండ్ 5 దిస్ 1, 6, 7, 8, 9 ఇలా ఉంటాయి. అలాగే ఏబిసిడి లెటర్స్ యొక్క మిర్రర్ ఇమేజెస్ చూశారు కదా. ఇప్పుడు వాటర్ ఇమేజెస్ ఏ రకంగా ఉంటాయని మోస్ట్లీ చూడండి.
ఐ యొక్క వాటర్ ఇమేజు సేమ్ అలానే ఉంటుంది. హెచ్ యొక్క మోస్ట్లీ వాటర్ ఇమేజ్ హెచ్ లాగానే ఉంటుంది. అండ్ మీరు మళ్ళీ ఓ యొక్క వాటర్ ఇమేజ్ ఓలానే ఉంటుంది. మోస్ట్లీ బి యొక్క వాటర్ ఇమేజ్ బీలానే ఉంటుంది. అండ్ మనకు ఇంకా మోస్ట్లీ ఎక్స్ యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటిది ఎక్స్ లానే ఉంటుంది. డబ్ల్యూ యొక్క వాటర్ ఇమేజ్ ఎంలా ఉంటుంది. అలాగే ఎం యొక్క వాటర్ ఇమేజ్ డబ్ల్యూ ఉంటుంది. ఇది కాస్త చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఎం యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటిది డబ్ల్యూలా ఉంటుంది. డబ్ల్యూ యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటిది ఎంలా ఉంటుంది. అలా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇలా ఉంటుంది. సేమ్ ఓ అనేటువంటి దరిదాపుగా సేమ్ ఉంటుంది. బి ఈక్వల్గానే ఉంటుంది. డి యొక్క మోస్ట్లీ డి యొక్క వాటర్ ఇమేజ్ సేమ్గానే ఉంటుంది. ఈ యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటిది సేమ్లానే ఉంటుంది. హెచ్ యొక్క వాటర్ ఇమేజ్ సేమ్గా ఉంటుంది. అలాగే ఐ యొక్క వాటర్ ఇమేజ్ కూడా సేమ్లానే ఉంటుంది. ఎం యొక్క వాటర్ ఇమేజ్ డబ్ల్యూలా ఉంటుంది. డబ్ల్యూ యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటిది ఎంలా ఉంటుంది. ఈ అంశాలని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 8 యొక్క వాటర్ ఇమేజ్ దరిదాపుగా 8 లానే ఉంటుంది. దరిదాపుగానే పదాన్ని వాడాను. 0 యొక్క వాటర్ ఇమేజ్ ఇస్ నియర్లీ సిమిలర్ టు ద 0. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తే మీకు అది సులభంగా అవుతుంది అనే ఉద్దేశంతో చూపించడం జరిగింది. క్లియర్? ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్లో చూసాం కదా, స్మాల్ లెటర్స్లో చూద్దాం. క్యాపిటల్ లెటర్స్ యొక్క వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ చూసాం. అలాగే స్మాల్ లెటర్స్ యొక్క వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ చూద్దాం. స్మాల్ లెటర్స్ తీసుకుంటే ఏ చూస్తే మోస్ట్లీ ఏ యొక్క అనేది మనం జనరల్గా జీ రాస్తాం, ఆ రకంగా ఉంటుంది మనం తీసుకునేటువంటిది. ఏ జీ మనం తీసుకుందాం. అలాగే బి యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటిది పి వలె ఉంటుంది. సి యొక్క వాటర్ ఇమేజ్ సిలానే ఉంటుంది మోస్ట్లీ. డి యొక్క వాటర్ ఇమేజ్ క్యూలా ఉంటుంది. డి ఈజ్ డిఫ్ ఓకే. ఎఫ్ ఓకే. హెచ్ ఓకే. ఐ ఇన్వర్టెడ్గా ఉంటుంది. జే ఇన్వర్టెడ్గా కనబడుతుంది. ఎల్ యొక్క వాటర్ ఇమేజ్ ఎల్ అనే ఉంటుంది. ఎం యొక్క వాటర్ ఇమేజ్ డబ్ల్యూలా ఉంటుంది. ఈవెన్ స్మాల్ లెటర్స్లో కూడా సేమ్ టెండెన్సీ మెయింటైన్ అవుతుంది. ఎం యొక్క వాటర్ ఇమేజ్ డబ్ల్యూ ఉంటుంది. డబ్ల్యూ యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటి ఎంలా ఉంటుంది. ఓ యొక్క వాటర్ ఇమేజ్ ఇక్కడ మనం సేమ్ ఇంతకుముందు మనము డబ్ల్యూఎం అనుకున్నాం కదా. ఇందులో స్మాల్ లెటర్స్లో బి యొక్క వాటర్ ఇమేజ్ పీలా ఉంటుంది. పి యొక్క వాటర్ ఇమేజ్ బీలా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బి యొక్క వాటర్ ఇమేజ్ పీలా ఉంటుంది. పి యొక్క వాటర్ ఇమేజ్ బీలా ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే డి యొక్క వాటర్ ఇమేజ్ క్యూలా ఉంటుంది. క్యూ యొక్క వాటర్ ఇమేజ్ డీలా ఉంటుంది. ఈ రెండు కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ యొక్క వాటర్ ఇమేజ్ దరిదాపుగా ఈక్వల్ ఉంటుంది ఎక్స్ది. అలాగే ఎల్ యొక్క వాటర్ ఇమేజ్ అంటే సేమే ఉంటుంది. ఈ అంశాన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చేటప్పుడు సో అందుకే ప్రత్యేకంగా ఈ ఎన్ఎంఎంఎస్ యొక్క క్లాసెస్ని మీరు ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఎందుకు ఉంటుందంటే వీటిని మీరు రెగ్యులర్ క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీనికోసం ఉపాధ్యాయులు అలాగే దీన్ని మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మార్నింగ్ 11:25 to 12:25 ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అదే సేమ్ ఈవినింగ్ కూడా టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి సో ఎవరైతే మిస్ అయ్యారో వాటిని చూసి నేర్చుకోవటం అనేటువంటిది చాలా వరకు ఉపయోగకరం అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఇంతవరకు వాటర్ ఇమేజెస్ ఈ మిర్రర్ ఇమేజెస్ యొక్క చూసాం కదా. సో వీటిని బేస్ చేసుకుని ఏ రకమైన ప్రశ్నలు ఇచ్చారు, వాటిని మనం ఎలా సాల్వ్ చేస్తాము అనేటువంటి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ క్లోజ్లీ రిజెంబల్స్ ద వాటర్ ఇమేజెస్ ఆఫ్ ది గివెన్ కాంబినేషన్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో న్యూక్లియర్ అనే పదానికి కరెక్ట్గా ఉన్నటువంటి
వాటర్ ఇమేజ్ ఏంటి, కరెక్ట్గా ఉన్నట్టు వాటర్ ఇమేజ్ ఏంటి అన్నాడు. మీరు వాటర్ ఇమేజ్ అనగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చినటువంటిది ఏ అనేటువంటిది ఇన్వర్టెడ్ వస్తుంది. ఏ ఇన్వర్టెడ్ వచ్చింది, ఇందులో ఏ యొక్క ఇన్వర్టెడ్ వచ్చిందో అన్నిట్లో కూడా వచ్చింది ఒకటి. అండ్ వన్ మోర్, ఇప్పుడు మీరు చూస్తే దానికి వచ్చినటువంటిది ఫస్ట్ దానం చూసుకుంటే ఇది రైట్ టు లెఫ్ట్ వచ్చింది, లెఫ్ట్ టు రైట్ అంటే మనం రివర్స్ వచ్చింది. సో ఇది రూల్డ్ అవుట్. సో ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు మనం 1 ఈజ్ రూల్డ్ అవుట్ ఉంది. మనం సెకండ్, థర్డ్, ఫోర్త్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఏ ఇన్వర్టెడ్ అవ్వాలి, ఇన్వర్టెడ్ అయింది, ఇక్కడ కూడా ఇన్వర్టెడ్ అయింది, ఇక్కడ ఆర్ అనేటువంటిది ఇన్వర్టెడ్ అవ్వాలి, ఇక్కడ కూడా అయింది, ఈ మూడిట్లో అయ్యాయి. ఓకే, ఈ అనేటువంటిది మనకు యాజ్ ఇట్ ఈజ్గా ఇన్వర్టెడ్ అవ్వాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇన్వర్ట్ అవ్వాలంటే మోస్ట్లీ ఈలానే ఉండాలి. ఇక్కడ ఈలానే ఉంది అంటే సెకండ్ అండ్ 4కి మనకు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు అంటే మనము ఫస్ట్ రూల్డ్ అవుట్ అయిపోయింది, థర్డ్ రూల్డ్ అవుట్ అయిపోయింది, మనం ఇక సెకండ్ అండ్ 4 మనకు ఉన్నాయి. ఇందులో మనకు ఏది కరెక్ట్ ఆప్షన్ అనేటువంటి చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, నెక్స్ట్ ఎల్ తీసుకున్నాం. ఎల్ అనేటువంటిది మనకు ఎలా రావాలి, ఇన్వర్టెడ్ అవ్వాలి అంటే పైకి రావాలి. ఇక్కడ మనకు క్లియర్ సిలా అంటే మనకు వచ్చినటువంటిది అని వచ్చింది. ఓకే, యు అనేటువంటి ఇన్వర్టెడ్ అవ్వాలి, యు వచ్చింది. ఎన్ అనేటువంటిది ఇన్వర్టెడ్ అవ్వాలి. ఇలా అంటే మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఇలా ప్రతి లెటర్ని మనం అబ్జర్వ్ చేసి చూడాలి. ఒక కావాలంటే మనం ఒకసారి ముందుకు చూద్దాం. ఆర్ అనేటువంటి లెటర్ తీసుకున్నాం, ఇది ఆర్, దీని యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ చూశారు కదా. ఏ యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏ, వాటర్ ఇమేజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈని ఈలానే ఉంటుందని మీకు చెప్పాను క్లియర్గా, కరెక్ట్, సరిపోయింది. ఎల్ ఇలా ఉంటుంది అంటే అప్వర్డ్స్ వస్తుంది, కరెక్ట్, వచ్చింది. సి అనేటువంటిది ఇక్కడ వచ్చింది, సేమ్ వచ్చింది, క్లియర్. యు ఇక్కడ వచ్చింది, యు తీసుకున్నారు, యు అనేటువంటిది ఇక్కడ తీసుకున్నాం, ఇన్వర్టెడ్ అయింది. ఫైనలీ ఎన్ ఇన్వర్టెడ్ అయింది. సో మీకు క్లియర్గా వీటిలో వచ్చినటువంటిది ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్. మీన్స్ ఈ రకంగా మీరు ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ని ఆ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా ఉండాలంటే సరే వాటర్ ఇమేజెస్ని, మిర్రర్ ఇమేజ్ని చూడాలి. సో ఇప్పుడు మరొక ప్రశ్నను మనం చూద్దాం. చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఈస్ క్లోజ్లీ రిజెంబల్స్ ద వాటర్ ఇమేజెస్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. సో ఫస్ట్ తొందరపడకుండా మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటిది అది వాటర్ ఇమేజా, మిర్రర్ ఇమేజా అనేటువంటిది ఫస్ట్ చాలా క్లారిటీగా ఉండాలి. తీసుకుని మీకు క్లియర్గా చెప్పేటప్పుడు వాటర్ ఇమేజ్ బి ఉంది. బి ఏ రకంగా ఉంటుందని మనం చెప్పాము, బి అనేటువంటిది పి వలె ఉంటుంది, అన్నీ మోస్ట్లీ పీనే వివరించాడు. ఓకే, ఆర్ అనేటువంటిది రివర్స్ వస్తుంది, రివర్స్ రావాలి అంటే ఇన్వర్టెడ్ రావాలి. ఓకే, అండ్ ఐ అనేటువంటిది ఇన్వర్టెడ్ అవ్వాలి. డి అనేటువంటిది మనకు డి అనేటువంటి క్యూ మోడల్లో రావాలి, డి అనేటువంటి క్యూ రావాలి, కరెక్ట్. ఓకే, జీ అనేటువంటిది తీసుకుంటే జీ అనేటువంటిది మోస్ట్లీ ఏ వలె రావాలి. ఓకే, అండ్ ఈ అనేటువంటిది ఇన్వర్టెడ్ రావాలి. ఇలా అంటే మనకు మీకు ఆ లెటర్స్ని చాలా జాగ్రత్తగా చూడంటే BRIDGE. మనం కొద్దిగా ముందుకు వెళ్ళి క్వశ్చన్ చూద్దాం. BRDGI, BRIDGE ఇది కదా బ్రిడ్జ్ కదా. ఏమొచ్చింది మనకు పి వల్ల వచ్చింది. ఆర్ ఇక్కడ మనం తీసుకున్నాం, ఆర్ రివర్స్లో వచ్చింది, ఇలా వచ్చింది అంతేనా, ఇన్వర్టెడ్. ఐ క్రిందకు వస్తుంది డాట్. డి అనేటువంటి తీసుకుంటే మనకు క్యూ వలే వస్తుంది. జీ అంటే మనకు రివర్స్లో వస్తుంది, ఇన్వర్టెడ్ వస్తుంది. అండ్ ఈ అనేటువంటిది కింద ఇన్వర్టెడ్ వస్తుంది, ఇలా రావాలి.
సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం వచ్చిందా లేదనేది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ అని మనం చెప్పాలి. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్కి మీకు అంత ఈజీగా ఛాన్సెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మరొక దాన్ని చూద్దాం. చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ క్లోజ్లీ రిజెంబుల్స్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ అన్నాడు. ఇక్కడ ఏం చేశాడు, లెటర్స్ని న్యూమరాల్స్ని కలిపి ఇచ్చాడు. ఇచ్చి మనం చూడాలి. ఓకే, సో మనకు వచ్చినటువంటిది జీ వాటర్ ఇమేజ్కి ఇన్వర్ట్ వస్తుంది. ఆర్ వచ్చేటప్పటికి ఇన్వర్టెడ్ వస్తుంది. 9 అనేటువంటి ఇన్వర్టెడ్ వస్తుంది. 8 సిమిలర్ వస్తుంది. ఏ ఇన్వర్టెడ్ వస్తుంది. పి మనకు బి వల్లే కనబడుతుంది. 7 ఇన్వర్టెడ్ వస్తుంది. 6 మోస్ట్లీ ఇన్వర్టెడ్ వస్తుంది. ఈలానే కనబడుతుంది. ఎస్ ఇన్వర్టెడ్ వస్తుంది. ఇలా ఇప్పుడు మనం చూసేటప్పుడు ఇందులో జీ ఇన్వర్టెడ్ ఓకే, ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయి. ఇది జీ లెటర్ ఈజ్ కామన్, అన్నిట్లో ఇచ్చాడు, కరెక్ట్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్, సో మనకు మోస్ట్లీ 1, 3 ఈక్వల్గానే వచ్చినాయి. అండ్ 2 and 4 నేను రూల్ అవుట్ చేసేవచ్చు. ఇప్పుడు 1, 3ని చెక్ చేసుకొని పోవాలి. ఇక్కడ ఏం పోవాలి. నెక్స్ట్ 9 ఇక్కడ 6లో ఇచ్చాడు కానీ ఈ రకంగా ఉంటుంది. 8A, ఏఏ, పిబి, ఓకే, 7, 7, ఓకే, 6. సో ఎక్కడ మనకు వచ్చినటువంటిది ఓన్లీ 1 ఇక్కడ డిఫర్ అయిపోయింది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్ అని క్లియర్గా మనము దాన్ని చెప్పచ్చు. ఇది మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఇంకొచ్చు, చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ క్లోజ్లీ రిజెంబల్స్ ద వాటర్ ఇమేజెస్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. A1M3B ఇచ్చాడు. ఏ ఇన్వర్టెడ్ అవ్వాలి. ఏ ఉంది కదా, ఖచ్చితంగా ఇన్వర్టెడ్ రావాలి. ఏ 1 ఎలా వచ్చేటప్పుడు మనకు ఇలా రావాలి 1. ఓకే, ఎం అనేటువంటిది డబ్ల్యూ రూపంలో రావాలి. 3 అనేటువంటిది ఈ కైండ్ ఆఫ్ రావాలి. బి అనేటువంటిది పి రూపంలో రావాలి. అంటే ఇప్పుడు ఈ రూపంలో వచ్చినప్పుడు ఇది ఉంది, ఇవన్నీ సేమ్. ఓకే, 1 దిస్ అండ్ దిస్ కరెక్ట్. సో దీస్ 2 1 and 3 రూల్డ్ అవుట్ అయిపోయింది మనకు. సో 1 and 2 రూల్డ్ అవుట్. 3 and 4 మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఎండబ్ల్యూలో ఉన్నాయి, రెండిట్లో డబ్ల్యూలో ఉన్నాయి. 3 అనేటువంటిది మనకు చూస్తే ఈ రావాలి, ఇది రివర్స్లోకి వచ్చింది కాబట్టి బీపీ వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇచ్చినటువంటి దాన్ని మనం ఒకసారి కావాలంటే మీరు దాన్ని ఏం చేయాలంటే ఇన్వర్టెడ్లో ఉందా లేకపోతే తీసుకొని, అందుకనే ఈ వాటర్ ఇమేజెస్ని మిర్రర్ ఇమేజెస్ని మీరు చేసేటప్పుడు ఆ లెటర్స్ని, ఎస్పెషల్లీ లెటర్స్ని, అలాగే న్యూమరల్స్ని ఒకసారి ఆ ఇమేజెస్ని లిటిల్గా ప్రాక్టీస్ చేయండి, రాయడానికి ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో అలా రాశారనుకోండి ఇమీడియట్గా మీకు రికగ్నైజ్ అవుతారు, ఈజీ రికగ్నైజ్ చేస్తారు, దాన్ని రికగ్నైజ్ చేస్తారు. ఓకే, వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, మిర్రర్ ఇమేజ్ ఇలా ఉంటుంది చేయడానికి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం జాగ్రత్తగా. ఇక్కడ ఏం చేశాడు, డయాగ్రామ్ ఇచ్చాడు. ఇంతవరకు మీరు చూసినటువంటిది న్యూమరల్స్ అంటే అంకెలు లేదా సంఖ్యలు, అలాగే లెటర్స్ చూశారు. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని చూస్తున్నాం. ఈ ఇమేజ్ వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది లేదా మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఎక్స్ అనేటువంటి ఒక ఇమేజ్ ఇస్తారు. ఆ ఎక్స్ అనే ఇమేజ్ యొక్క వాటర్ ఇమేజ్ అనేటువంటిది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదవుతుంది అనేటువంటి చెప్పాలి. క్లియర్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ అని కూడా మనం చూడండి. దాన్ని చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, జనరల్గా చూసేటప్పుడు అది ఇన్వర్టెడ్ అవుతుంది. అంటే క్రిందది పైకు క్రిందకు కనబడాలి. ఇక్కడ ట్రయాంగిల్ ఓ ఉంది, ట్రయాంగిల్ ఓ. సో ట్రయాంగిల్ ఓ ఇన్వర్టెడ్ అవ్వాలి. సో ట్రయాంగిల్ ఓ ఇన్వర్టెడ్ అవ్వాలి. ట్రయాంగిల్ ఓ ఇన్వర్టెడ్ అయినప్పుడు ఏమొస్తుంది, మనకు ఓ అనేటువంటిది పైకి రావాలి, ట్రయాంగిల్ అనేటువంటి క్రిందకు రావాలి. ఓకే,
నెక్స్ట్ అలానే మీకు తీసుకున్నప్పుడు ఈ షేప్ సేమ్ వస్తుంది, ఇక్కడ మనకు ఉన్నటువంటిది సేమ్ వస్తుంది. కేవలం మీరు గుర్తుపెట్టుకోవలసినది ఈ ట్రయాంగిల్ అనేటువంటిది ఇన్వర్టెడ్గా వస్తుంది, ఓకు పైకి వెళ్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఓకే. అట్ ద సేమ్ టైం మీరు అక్కడ ఈ షేప్ అయితే మారేది పైనున్నా క్రిందున్నా, అంటే మీరు ఈ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే మనం చూపించామో దీన్ని టోటల్గా ఇన్వర్ట్ చేశాము అనేటువంటి ఒక ఇమాజినేషన్లోకి రండి. పూర్తిగా ఆ డయాగ్రామ్ అని పూర్తిగా ఇన్వర్ట్ అయింది, తిప్పాం, మన వైపుకు తిప్పాం పూర్తిగా అని చూస్తే అప్పుడు ట్రయాంగిల్ ఇన్వర్టర్ అవుతుంది, ఓ ఇన్వర్ట్ అయినా సేమ్ వస్తుంది, షేప్ రిమైన్స్. అంటే మనకు చూస్తే దీన్ని బట్టి మీకు క్లారిటీగా తెలిసిన అంశం ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్, బికాస్ ట్రయాంగిల్ కంప్లీట్గా ఇన్వర్ట్ అయింది, ఓ విల్ బి సెట్. ఆప్షన్ 2, దిస్ ఈజ్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఫర్ ద గివెన్. సో మిర్రర్ ఇమేజ్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో మరొక డయాగ్రామ్ని మనం ఇప్పుడు చూద్దాం. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఫ్రమ్ అమాంగ్స్ ద 4 ఆల్టర్నేటివ్స్. ఇచ్చినటువంటిది. సో బేసిక్గా మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి తీసుకున్నప్పుడు, దీన్ని తీసుకుని పూర్తిగా ఇన్వర్ట్కి వెళ్ళండి, రివర్స్కి వెళ్ళండి. ఇన్వర్ట్ చేశారు ఈ డయాగ్రామ్, దీన్ని పూర్తిగా ఇన్వర్ట్ చేసి ఇటువైపు తెస్తే ఇది మనకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమవ్వాలి, ఇది ఇలా వెళ్తుంది, ఇక్కడ ఇది పైకి వస్తుంది కదా. అంటే ఇది ఇన్వర్ట్ అయినప్పుడు డయాగ్రామ్ అనేది ఈ షేప్లో వస్తుంది. ఇది మనం చాలా ఇంపార్టెంట్. ఈ షేప్ వచ్చింది, అన్ని షేపులు అలాగే వచ్చాయి. అలా అని సో ఈ వైపు ఉన్నటువంటి లైన్ అనేటువంటిది రివర్స్ వచ్చింది కాబట్టి ఇలా వస్తుంది. కరెక్ట్. ట్రయాంగిల్ ఏమొస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఇది ఇన్వర్టెడ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ట్రయాంగిల్ ఏమొస్తుంది, ఈ రకంగా వస్తుంది ట్రయాంగిల్. ఓకే. ఇక్కడ యారో అనేటువంటిది ఇటువైపు డౌన్వర్డ్స్ ఉంది కదా, యారో అనేటువంటిది ఇది అప్వర్డ్స్ వెళ్ళిపోతుంది, డౌన్ యారో అప్వర్డ్స్ వస్తుంది. ఏం అలాగే ఇక్కడ ఇది అప్వర్డ్స్ ఉంది కదా కాబట్టి డౌన్వర్డ్స్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఏముంది, దీన్ని వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఈ డాట్ ఈ షేడెడ్ ఏరియా, ఈ సర్కిల్లో షేడ్ ఏరియా పైకి వస్తుంది, ఈ డాట్ క్రిందకు వస్తుంది. అంటే మనకు ఇలా వచ్చి డాటెడ్ పైకి వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇప్పుడు మేము ఈ డయాగ్రామ్ని మనం బేస్ చేసుకొని వాటర్ ఇమేజ్ గీసాం. ఈ యొక్క ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఫస్ట్లో ఇటు వచ్చింది కాబట్టి ఇది కాదు. సెకండ్ చూద్దాం. సెకండ్లో ఇట్స్ ఓకే, ఇక్కడ డాటెడ్ సర్కిల్ అండ్ పైన వచ్చింది ఓకే, యారో యాంగిల్ డైరెక్షన్ డిజైన్గా ఈ యారో యాంగిల్ డైరెక్ట్ కింద ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీరు చేయవలసింది ఏంటి అంటే చేస్తున్నప్పుడే డయాగ్రామ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఓన్గా మీరు గీయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓన్గా గీయడానికి ప్రయత్నం చేస్తే డయాగ్రామ్ ఈజీ అవుతుంది. లేదా అంటే అబ్జర్వేషన్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో మోర్ నెంబర్ ఆఫ్ వీటి కోసం మోర్ డయాగ్రామ్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మోర్ డయాగ్రామ్స్ అంత మంచిది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దొరుకుతుంది. అలాగే ఈవెన్ ఎన్టీఎస్సి బుక్స్ మీకు దొరికిన ఎన్టీఎస్సి బుక్స్లో కూడా ఈ వెర్బల్ నాన్ వెర్బల్ ఎస్పెషల్లీ నాన్ వెర్బల్ కోసం మీరు ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఆ అబ్జర్వేషన్ అనేటువంటి తెలుస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఎక్స్ ఫ్రమ్ అమాంగస్ 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని తీసుకొని క్వైట్ ఈ ఎక్స్లో పూర్తిగా డౌన్వర్డ్స్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ క్వశ్చన్ ఆ డయాగ్రామ్ని పూర్తిగా ఇన్వర్ట్ చేసామని. అంటే ఈ రెండు అనేటువంటిది మనకి ఏమున్నాయో ఈ పై భాగంలో ఉన్నటువంటివి క్రిందకు వస్తాయి. క్లియర్? సో ఇది ఈ వైపుకి వస్తుంది, ఇది ఈ వైపుకి వస్తుంది. అలానే మన ఈ రెండు ఈ క్రింద ఉన్నటువంటిది ఇక్కడ మనకు ఉంది కదా పైకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది పూర్తిగా తీసుకునేటప్పటికి. చేసేటప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, నేను ఇప్పుడు మనం అదే గీస్తున్నా, మీరు గీసేదాన్ని మనం ట్రై చేద్దాం, గీయడానికి ప్రయత్నం చేద్దాం.
చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి ఇది డౌన్వర్డ్స్ ఉంది కదా, ఈ అన్షేడెడ్, అది అన్షేడెడ్ పైకి వెళ్తుంది, షేడెడ్ పార్ట్ క్రిందకు వస్తుంది, షేడెడ్ పార్ట్ క్రిందకు వస్తుంది. సేమ్ ఇది డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి పైకి వెళ్ళి పైన షేడెడ్ పార్ట్ వస్తుంది, అన్షేడెడ్ పార్ట్ క్రిందకు వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది కదా, రైట్లో పార్ట్ అనేటువంటి షేడ్ అయింది కదా, మనకు తీసుకున్నప్పటికీ రైట్ పార్ట్లో షేడ్ అయింది. సేమ్ ఇది డౌన్వర్డ్స్ ఉంది, ఇది అప్వర్డ్స్ షేడ్ అవ్వదు. తీసుకున్నట్టుగా అప్వర్డ్ ప్లేస్లో షేడ్ కాదు, ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ మనకు తీసుకున్నప్పుడు ఇది డౌన్ వచ్చినప్పుడు దీని డైరెక్షన్ ఇలా వస్తుంది, ఇక్కడ డైరెక్షన్ ఈ డైరెక్షన్ వస్తుంది. అంటే మోస్ట్లీ మీరు ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఉన్నటువంటి 1 2 3 4లో ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్గా ఉండేటట్టుగా మీరు గమనించవచ్చు. కరెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డయాగ్రామ్ని ఇప్పుడు మనం ఇంకొక దాన్ని చూద్దాం. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఏంటి అంటే ఇది తీసుకున్నటువంటిది ఇమేజ్ అయినప్పటికీ ఇలా కంప్లీట్గా వస్తుంది కాబట్టి ఇది డౌన్వర్డ్స్ వచ్చింది. వచ్చేటప్పుడు ఈ మనకేమొస్తుంది, ఇటువైపు ఉన్నటువంటి ట్రయాంగిల్స్ అనేటువంటివి యాజ్ ఇట్ ఈజ్గా రివర్స్ వస్తుంది కాబట్టి ట్రయాంగిల్ షేప్ అలానే వస్తుంది. అక్కడ షేప్ అనేటువంటిది టువర్డ్స్ రైటే ఉంటుంది, చేంజ్ ఉండదు. అలాగే ఈ యారో డైరెక్షన్ మాత్రం మారిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకున్నారు, యాజ్ ఇట్ ఈజే వస్తుంది. తీసుకొని ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇది ఉంది కదా, ఇలా తీసుకునేప్పుడు ఇటువైపు ఉన్న దాని డైరెక్షను ఇటువైపు వెళ్తుంది, ఇది ఇటువైపు ఉన్నటువంటి డైరెక్షన్ ఇటు వస్తుంది. దీన్ని తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్నప్పుడు షేప్ ఏమొచ్చింది, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఈ సర్కిల్ అయినటువంటిది ఏదైతే ఆ డాటెడ్ ఉందో ఇటు వస్తుంది. తీసుకున్నారు. ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఇక్కడికి వస్తుంది, ఎందుకంటే ఇది పైది ఉంది కాబట్టి అది ఇటు వస్తుంది, పైది ఇలా వస్తుంది, ఇది కంప్లీట్గా గ్యాప్ లేకని వస్తుంది. సో ఇది మనకి ఇది షేప్ వచ్చేది ఇలా వస్తుంది. అంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ పైన ఉంది కదా, ఆ గ్యాప్ క్రిందకు వస్తుంది ఫస్ట్. అది దీని డైరెక్షన్ మారుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, చూస్తే ఆప్షన్ 1 అండ్ రిక్వైర్డ్ అండ్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. సో ఇది మనకు చేయవలసింది. సో ఇంకొక డయాగ్రామ్ను అబ్జర్వ్ చేద్దాం. సో మీరు ఈ ఇమేజెస్ని ఎస్పెషల్లీ వాటర్ ఇమేజెస్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడ ఏ రివర్సల్ అవుతుంది అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఎక్స్ అనేది ఇచ్చారు కదా, ఇది టోటల్గా ఇన్వర్ట్ అయింది, టోటల్గా ఇన్వర్ట్ అయింది. అయినప్పుడు చూసేటప్పుడు ఎలా వస్తుంది, ఇన్వర్ట్ ఎలా వచ్చింది, ఈ పైన ఉన్న క్రిందకు వస్తే క్రింద ఉన్నది పైకి వెళ్తుంది. అంటే మోస్ట్లీ ఈ సర్కిల్ ఈ కార్నర్కి వస్తుంది. ఈ సర్కిల్ ఇలా వచ్చింది కదా, ఈ సర్కిల్ కార్నర్కి వెళ్తుంది, ఈ కార్నర్కి వెళ్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది, ఇన్వర్టెడ్గా ట్రయాంగిల్ వస్తుంది, ఇన్వర్టెడ్గా ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ అనేటువంటిది పైకి వెళ్తుంది, ఇక్కడ ట్రయాంగిల్ పైకి వెళ్తుంది, ఈ సర్కిల్ అంటే క్రిందకు వస్తుంది, సర్కిల్ కిందకు వస్తుంది. సో ఇది సో ఇలా వచ్చింది అంటే మనం ఆప్షన్స్ని జాగ్రత్తగా చూస్తే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా మనకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్లో ప్రశ్నలు వస్తాయి. అది న్యూమరల్సా, లెటర్సా, అంటే క్యాపిటల్ లెటర్సా, స్మాల్ లెటర్సా, కాంబినేషన్ ఆఫ్ న్యూమరల్స్ అండ్ లెటర్సా, లేదా పిక్చర్సా అనేటువంటిది. ఇవి 4 కేటగిరీస్. న్యూమరల్స్ ఇవ్వచ్చు, లెటర్స్ ఇవ్వచ్చు, లేకపోతే న్యూమరల్స్ అండ్ లెటర్స్ కాంబినేషన్ ఇవ్వచ్చు, పిక్చర్స్ ఇవ్వచ్చు. ఈ 4 కేటగిరీస్ మీద ఇచ్చే ప్రశ్నల్ని
చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చేసి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు మంచి మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. నమస్తే.